బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరైన అనంతరం ఢిల్లీకి బయలుదేరనున్నారు చంద్రబాబు. ఇక మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి 1:30 ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. ఇక అందుకోసం వెలగపూడిలోని సచివాలయం ఎదురుగా ఉన్న హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకునున్నారు. ఇక అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రితో సహా పలువురు మంత్రుల్ని సీఎం కలిసే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. అయితే ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరైన అనంతరం ఢిల్లీకి బయలుదేరనున్నారు చంద్రబాబు. ఇక మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి 1:30 ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. దీనిపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. అయితే సీఎం చంద్రబాబు ఎన్ని రోజులు అక్కడ ఉండనున్నారు? అలాగే ఢిల్లీలో ఎవరెవరిని కలవనున్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర సమస్యలపై ఆర్థిక మంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అవుతారని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. వివిధ అంశాలపై కూడా రాష్ట్ర అభివృద్ధిపై ఏదైతే రాష్ట్రంలో రావాల్సిన నిధులపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. ఢిల్లీ పర్యటన లో ఖచ్చితంగా ఆర్థిక శాఖ మంత్రితో భేటీ అవుతారు. అలానే కొంతమంది మంత్రులతో కూడా ఆయన భేటీ అవుతారని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే ప్రత్యేక దృష్టి పెట్టి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అనంతరం ఏదైతే ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్రకు వెళ్లే అవకాశాలు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు ప్రజలుండే ప్రాంతాల్లో ఆయన ప్రచారం కూడా చేస్తారని కూడా ఒక ఇదైతే సమాచారం అయితే ఉంది. అయితే మహారాష్ట్రకి రేపు ఎల్లుండి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏదైనా ఢిల్లీ పర్యటన అనంతరం కూడా మహారాష్ట్రకి ఏపీ సీఎం చంద్రబాబు కూడా కూటమి నేతగా ఆయన ప్రచారానికి వెళ్తారని కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.